మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇళ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణ కోసం తమ బతుకులను ఆగం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో మూసీ నిర్వాహకులు ధర్నాకు దిగారు. లంగర్ హౌస్లోనే డిఫెన్స్ కాలనీ వాసులు రింగు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సత్యానగర్, మారుతి నగర్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తమకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలను ఇస్తాం కానీ అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.